సో హాయ్ అండి, చూడండి ఇది గద్వాల్ ఏరియాలో ఉన్నటువంటి మిరప పైరు అన్నమాట. రైతు గ్రోత్ లేదు, ముడుతుంది, నల్ అటాక్ ఉంది. మరి సెకండ్ స్టెప్ గ్రోత్ బాగా రావాలి ప్రశాంత్ అన్న అని చెప్పి మనం అడిగారు. మనం దానికి డైనామిక్ అను ఎక్స్ట్రా ఫ్లవర్ అయితే రిఫర్ చేసాము. కొట్టిన వారం రోజులలో ఆ రైతే ఊహించని రిజల్ట్ అన్నమాట. అంటే సెకండ్ స్టెప్ బాగా వచ్చింది, గ్రోతింగ్ వచ్చింది, షైనింగ్ మీద వచ్చింది, ఫ్లవరింగ్ వచ్చింది. చూడండి, వాళ్ళంతా కూడా లావ్ సెగ్మెంట్లో అయితే వేయడం జరుగుతుంది. ఇదే డైనామిక్ ఎక్స్ట్రా ఫ్లవర్, మాగ్రి సైన్స్ వాళ్ళది. ఫ్లవర్ ఎక్స్ట్రా ఫ్లవర్ వల్ల ఫ్లవర్ వస్తుంది, డైనామిక్ వల్ల ముడతలు పోయి నీట్గా నల్లులు పోయి పూతల పురుగు కానీ నల్లి కానీ అండ్ ముడత కానీ పోయి కొసలు మాడిపోవడానికి పోయి నీట్గా గ్రోత్ వస్తుందండి. వచ్చే చిగుళ్ళు కూడా చిట్టాకులతో రావడం జరుగుతుంది. ఆ రైతు చాలా హ్యాపీ అన్నమాట. వీడియోలో మాట్లాడి పంపించమంటే ఆ రైతు నేను మాట్లాడలేనన్నా, నాకు రాదని చెప్పి మననైతే ఇలా తీసి పంపించడం జరిగింది. సో ఆ రైతు నెంబర్ కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. డౌట్ ఉంటేనే చేయండి, మరి టైంపాస్ మాత్రం చేయొద్దండి. సో బాయ్.